ఎవరో ఒక ఆవిడ జరిగిన విషయమే ఒక పాస్టర్ గారు చెప్పారు. నేను చాలాసార్లు చూశాను ఆ వీడియో, నేను కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. జాగ్రత్తగా వినండి, సిగ్గు రావాలని చెప్తున్నాను, వినండి. ఓ పాస్టర్ గారిని పిలిచింది, స్థానిక పాస్టర్ గారిని పిలిచి, రిటైర్ అయిపోయింది టీచర్ అమ్మో, మరి నర్సమ్మ మొత్తం మీద రిటైర్ అయింది, డబ్బులు బాగా వచ్చి రిటైర్ అయింది కదా. స్థానిక పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేయండి, దేవుని సేవకి కొన్ని లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటే ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. దేని కొరకంటే ఆ ధనాన్ని పరిచర్లో వాడడానికి మీరు ప్రార్థన చేయండి, రేపు ఈ ధనాన్ని హైదరాబాద్లో ఉన్న బడా సేవకుడు ఉన్నాడు, ఆయనకి పంపిస్తున్నాను, ప్రేయర్ చేయండి అందంట. మీకు ఎలా ఉందండి? మీ కళ్ళ ముందున్న సేవకులు మనకు కనబడరు. టీవీల్లోను యూట్యూబుల్లోను మనల్ని తినేసి మింగేసే గజకర్ణ గోకర్ణగాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళకు పంపుతారు. మీరు రోజు సేవ చేస్తున్న ఆయన ఆవిడకి కనబడలేదు, ఎక్కడో టీవీ ఎపిసోడ్లు చేస్తున్న ఆయనకి పంపుతుందంట రిటైర్మెంట్ డబ్బు అంతా. మళ్ళీ ఆ డబ్బుకు ప్రేయర్ ఎవరు చేయాలంట? నన్ను వెళ్ళలేదు ఆవిడ, చివరి ప్రార్థన చేసేద్దు ఆవిడకి. తీసుకుపోవా ఇలాంటి గొడ్డు మొక్కని, విలువ తెలియని మొక్కని త్వరగా తీసిపోయింది, భూమికి బరువు, త్వరగా తీసిపోయి రిటైర్ అయిపోయిన అప్లై తీసిపోని చెప్తున్నాను. నన్ను ఏమని ప్రార్థన చేస్తా? నీ కళ్ళ ముందు నీ సేవకుడు ఉన్నాడు, మోసేని ఏడిపిస్తున్నారు చూడండి, ఎంత ఏడిపిస్తున్నారండి. ఆయన నాయకుడు కాదా, ఆయన సేవకుడు కాదా? అరే మీకోసం ఐగుప్తుని వదిలేశాడు రా, మీకోసం సంసారంతో టైం పాస్ చేయలేకపోయాడు, మీ టైం అంతా తన ఫ్యామిలీతో గడిపే టైం కూడా మీతోనే గడిపాడు రా.